అసెంబ్లీ లోపల ఒక చోటే వెళుతుంది, మిగతా చోట్ల యాక్టివిటీ ఆల్రెడీ బిగిన్ చేసింది, ఎక్కడికక్కడ యాక్టివిటీ నడుస్తుంది. కాకపోతే ఇది ఫ్లేర్ అప్ చేయడం ముఖ్యం, అంటే వేడి పుట్టించడం. ఇప్పుడు వైసీపీని భయపెట్టేందుకు అధికార యంత్రాంగాలందరినీ వాడుతున్నారు. రేపొద్దున వీళ్ళు ఉద్యమాల బాట పడితే అధికార పక్షం భయపడుతుంది, అధికార యంత్రాంగం కూడా భయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ ఏదో ఇష్యూని పట్టుకుంటున్నారు, వీళ్ళ మీద ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు, ఇది నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు గనక మొత్తం కార్యవర్గం అంతా సెట్ అయిపోయి పిలిస్తే ఒక 1000 మంది వచ్చారనుకోండి, ఈ 1000 మందిని పట్టుకెళ్ళి ఒక తప్పుడు కేసు జరిగి పెట్టిన చోట వెళ్ళి ధర్నా కూర్చున్నారనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ అధికారి కంగారు పడతాడు, ఎందుకు వచ్చిన పెంట మనకి. 1000 మందితో రేపు పొద్దున వరుస పెట్టి ఒక 500 మందితో కంప్లైంట్లు పెట్టించారనుకోండి కోర్టులో, ఏమవుతుంది? అంటే ప్రైవేట్ కేసులు వేసారనుకోండి 100 మందితో, ఏమవుతుంది? ప్రైవేట్ కేసులు వేస్తే అధికారులు గిలగిల్లాడతారు. కాబట్టి ఒక సంస్థాగత నిర్మాణము ప్లస్ పోరాట పటిమ ముఖ్యం. ఈ పోరాట పటిమకు వ్యూహాలు అనేటటువంటిది రోజుల వారీగా ఉంటాయి. అందులో ఎవరి దమ్మెంతో కూడా తెలుస్తుంది. జిల్లా అధ్యక్ష స్థానాలు అనేది తీసుకుని ఉత్సవ విగ్రహాల్లో కూర్చోవడం కాదు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కలుపుకుపోవాలి. పిలిస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1000 మంది